నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది. మెయిన్ ఫ్రేమ్‌లో ధర్మేంద్ర ప్రధాన్ విషయం పక్కకెళ్ళిపోయింది. నేను పదే పదే చెప్తున్నట్టుగానే విదేశీ శక్తులు, ఫారిన్ హ్యాండ్స్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్టుల వెనక ఉన్నాయన్నది బయటకొచ్చింది. బంగ్లాదేశ్‌కి సంబంధించిన వాళ్ళు జమైతీ ఇస్లాం పబ్లిక్‌గానే భారతదేశంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మా మద్దతు అంటూ కూడా ఒకటి విడుదల చేశారు. దీనికన్నిటికన్నా కూడా ముఖ్యమైనది అమెరికన్ ఎంబసీ ఢిల్లీలో వాళ్ళకి ముందే తెలుసు అన్నట్టుగా జూలై 17వ తారీఖు 2021 వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా భారతదేశంలో ఉంటే అలర్ట్గా ఉండండి, ఎందుకంటే ఆ రోజు ఈ 3 తారీఖుల్లో ఖచ్చితంగా అల్లర్లు జరుగుతాయంటూ కూడా వాళ్ళు ఇష్యూ చేయటం. ఇదంతా కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళ స్క్రిప్ట్స్ వెనకున్నయి, కథ అంతా ఇక్కడ నడుపుతున్నారన్నది. రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యారు. ఆయన అందరూ అనుకున్నట్టుగానే లాస్ట్ ఫైనల్గా ఆయన వస్తాడని అందరూ ఊహించారు. ఆయన ఎంటర్ అయ్యి ఆయన నడుపుతున్న ఉద్యమం ముందు డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ అమెరికాలో ఇద్దరూ కూడా ఈ రెండు పార్టీలు ఎఫ్సిఆర్ఏ బిల్లు, ఈ ఇండియాలో తీసుకురాబోతున్న ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, దీనికి వ్యతిరేకంగా వాళ్ళిద్దరూ కూడా సీరియస్ అయ్యారు. రెండు పార్టీలు కూడా అమెరికాకి సంబంధించి. అట్లాగే యూకే గవర్నమెంట్ కూడా ఎఫ్సిఆర్ఏ బిల్లుకి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడింది. పాకిస్తాను, బంగ్లాదేశ్ వీళ్ళు కూడా ఎఫ్సిఆర్ఏ బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని అమలు చేయాలి, పాస్ చేయాలి. ఎందుకంటే ఇంత జరిగాక కూడా దాదాపు 55% భారతదేశంలో ఉన్న ఎన్జిఓలకి సంవత్సరానికి 22,000 కోట్ల రూపాయలు ఫండింగ్ వస్తున్నట్టుగా ఎంక్వైరీలో బయటపడుతోంది. ఒక 3 లక్షల కోట్ల రూపాయలది మొత్తం దీని గురించి ఎంక్వైరీ నడుస్తుంది. ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ బిల్లు అయితే తీసుకురావాలి భారతదేశంలో. సోనం వాంగ్చుక్ నిరాదేశ్ కూర్చున్నాడు. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు అమాయకులమైన విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేశారని. మీకేమీ పట్టదా అంటూ నాకు కామెంట్స్ పెట్టారు. మీ పిల్లలు నీట్ చదివితే అప్పుడు తెలిసి వచ్చేది ఇవన్నీ చెప్పారు. అన్నీ చూశాను, ఫాలో అయ్యాను. కామెంట్స్ పెట్టేవాళ్ళకి. సో ఇదే సోనం వాంగ్చుక్ 2023లో ధర్మేంద్ర ప్రధాన్ని కలిశాడు. మీ అంత అద్భుతమైన ఎడ్యుకేషనల్ మినిస్టర్ భారతదేశంలో లేరు అని కితాబిచ్చాడు. ఇప్పుడు ఎందుకు కూర్చున్నాడంటే పదే పదే చెప్పాలి. ఇదే ఎఫ్సిఆర్ఏ బిల్లు సోనం వాంగ్చుక్కి సంబంధించిన 2 ఎన్జిఓ కంపెనీలు కూడా 2025లో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఫండ్స్ కూడా ఆగిపోయినాయి. విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు కొంతమంది అమాయకులు చేరుకున్నారు జంతర్ మంతర్ దగ్గరికి. వాళ్ళను కూడా అమాయకులను ఎందుకన్నామంటే జేఎన్యూకి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళ ప్రొఫెసర్లు, మీరు లెఫ్టిస్ట్ పార్టీలకు సంబంధించిన ప్రొఫెసర్లు మీరు వెళ్ళి ధర్నాల్లో పాల్గొనకపోతే మీకు ఫైన్ వేస్తాము, అట్లాగే ఇంటర్నల్గా మార్క్స్ తగ్గిస్తామని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే అమాయకులైన విద్యార్థులు కదిలేరు అటువైపు. కదిలినప్పుడు పోలీస్ లాఠీ చార్జీలు వాళ్ళ మీద పడుతున్నప్పుడు సోనం వాంగ్చుక్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ సిజేబీ ప్రతినిధులు అశుతోష్ వీళ్ళేమో నడ్డా దగ్గర కూర్చున్నారు. అభిజిత్ దీప్కే ట్రక్కులో దాక్కున్నాడు. విజేత దాహియా ఈయనేమో వెళ్ళి బర్గర్ తింటూ కూర్చున్నాడు. పోలీసులు లాఠీ దెబ్బలు పడింది అమాయకులైన విద్యార్థులు ఈ జేఎన్యూకి సంబంధించిన వాళ్ళ మీద. దానికి కూడా కారణం గుంపులో సమాజ్వాదీ పార్టీకి చెందిన రౌడీలు, గోండాలు అన్ని ఇమేజెస్ బయటకు వస్తున్నాయి. ప్రూఫ్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయినవి. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన రౌడీలకి నీటికి ఏం సంబంధం? చాలా క్లియర్గా వాళ్ళు విద్యార్థుల గుంపులో చేరి పోలీసుల మీద రాళ్లు రువ్వటం, ఎల్ఐసి బిల్డింగ్ని ధ్వంసం చేయటం, పోలీసుల కార్లని నిప్పు పెట్టడం ఇవంతా కూడా చేశారు. పోలీసులు అప్పుడే లాఠీ చార్జీ మొదలుపెట్టారు. దీని వెనకున్నది చాలా క్లియర్ కట్గా గోండాలని చెప్పచ్చు, విద్యార్థులు కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజస్థాన్కి సంబంధించిన మాజీ ఎడ్యుకేషనల్ మినిస్టరు ఆయన సత్కర్ గోవింద్ సింగ్ ఒక ప్లేకార్డ్ పట్టుకొని వెళ్తున్నాడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఆయన ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజస్థాన్లో 20 పైన పేపర్ లీక్ అయినాయి. అప్పుడు నిమ్మకి నీరెత్తలేదు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా అందరికీ సీట్స్ ఇప్పించుకున్నాడు. అలాంటి వ్యక్తి వచ్చి ఈరోజు ఈ నీట్ పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటాం. ఇదంతా కూడా ఎంత జ్యువెలరీలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు అనేది మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ముసుగులో లెఫ్టిస్టు, మాజీ నక్సల్స్ వీళ్ళందరూ కూడా చేరిపోయారు జంతర్ మంతర్ దగ్గరికి. ఇదివరకు నక్సల్స్ అడవుల్లో ఉండేవాళ్ళు పబ్లిక్ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చేసారు. ఉదాహరణకి మనం తీసుకుంటే కొంతమంది కామన్గా వాళ్ళ ఫ్రేమ్స్ కనబడుతూనే ఉంటాయి. ఏ ధర్నా జరిగినా కూడా ముందు వచ్చేస్తారు. సరే, ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళని పక్క పెట్టేస్తే సుదేశ్ గోయత్ రైతుల ఉద్యమం అన్నా కూడా కనబడుతుంది మనకి. రెజలర్స్ ప్రొటెస్ట్ అన్న ఆవిడే కనబడుతుంది మనకి. కాక్రోచ్ ప్రొటెస్ట్ అన్న ఆవిడే కనబడుతుంది మనకి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినా కూడా కనబడుతూ ఉంటుంది. వీళ్ళంతా కూడా రెడీగా ఉంటారు ఎక్కడ ఏం చేయాలి ఏంటి అనేది. ప్యాటర్న్ అంతా కూడా సేమే, స్ట్రాటజీలు వేరు. వీళ్ళ ఉద్దేశం ఒకటే, మోడీని దింపేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉమ్మర్ ఖలీద్ దగ్గర నుంచి యోగేంద్ర యాదవ్ ఆయన మంగళవారం నాడు మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ధర్నా చేస్తున్నాడు, మీరు భారతదేశంలో ఎక్కడున్నా కూడా ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కదిలిరండి, ఇదే సమయం, దేనికి సమయం అనేది ఆయన ఆలోచించాలి. ఖచ్చితంగా ఇది హేట్ స్పీచు, ఆయన మీద కేసు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఎందుకు ఆలస్యం చేస్తుందో తెలియదు, కానీ ఇలాంటి వ్యాఖ్యల మీద కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూడా. రాహుల్ గాంధీ మాట్లాడుతూ కరెక్ట్గా యూకే, జర్మనీ విదేశీ రహస్య పర్యటన ముగించుకొని వచ్చాడు ఆయన. రావటమే ఆయన ఒక స్టేట్మెంటు, మోడీ రాజీనామా చేయాలని. మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ పక్కకి వెళ్ళిపోయాడు. టార్గెట్ నరేంద్ర మోడీ. 152 పైన ఎవరిచ్చారో ఈ నెంబర్సు, ఆయనకి ఎవరిస్తారో స్క్రిప్టు. 152 పైన పేపర్ లీక్స్ అయినాయని చెప్తున్నాడు ఆయన. 152లో రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని పరీక్షలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం కొన్ని పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ 152లో 117 స్టేట్ గవర్నమెంట్సే. ఆ స్టేట్ గవర్నమెంట్స్లో కూడా కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న రాజస్థాన్లోనే హైయెస్ట్ నెంబర్ పేపర్ లీక్ అయినాయి. 2018 నుంచి 23 దాకా కర్ణాటకలో లీక్ అయినాయి. దీని గురించి ఆయన ఏం చెప్పడు. 35 ఎగ్జామ్స్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయినప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాడు ఈయన. గతంలో 2004 నుంచి 14 దాకా పేపర్ లీక్ అయినప్పుడు ఎక్కడైనా కూడా ఏ విద్యాశాఖ మంత్రి అయినా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు రాజీనామా చేశారా? అప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రెండోసారి నీట్ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు పకడ్బందీగా చర్యలు తీసుకున్నాడు. ఆయన యాక్షన్ ప్లాన్ రాబోయే రోజుల్లో కూడా కంప్యూటర్ బేస్డ్ మీద ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసినా కూడా వీళ్ళ టార్గెట్ నరేంద్ర మోడీ ఇవన్నీ. కాబట్టి 152 పేపర్ లీక్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, కేవలం 35 117 కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగినాయి దాని గురించి మాట్లాడు. ఈ లాఠీ చార్జీల గురించి మాట్లాడుతున్నాడు. కేరళలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ విద్యార్థులు చేస్తున్నారు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు. పంజాబ్లో లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. వీటి గురించి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ మాట్లాడదు. చాలా సీరియస్ విషయం ఇక్కడ తీసుకోవాల్సింది. రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ఆయనతో చర్చలు జరుపుతుంది. అయినా కూడా ఆయన నేను రాత్రంతా కూడా ధర్నా చేస్తాను ఈ రకంగా చెప్తున్నానంటే ఆయన ధర్నా చేస్తున్న పాయింట్ కూడా చాలా సీరియస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ప్రధానమంత్రి నివాసం దగ్గర ఆయన ఉన్నది. రాహుల్ గాంధీకి తెలియాలి, చాలా సెన్సిటివ్ ఏరియా. రాహుల్ గాంధీ అనే కాదు, ప్రధానమంత్రికి ఈరోజు నరేంద్ర మోడీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరున్నా కూడా వాళ్ళందరికీ ఇది ప్రధానమంత్రి నివాసం అన్నది చాలా సెన్సిటివ్ ఏరియా. పూర్తిగా అలాంటి చోటకి రాహుల్ గాంధీ రెచ్చగొట్టి ఎంపీలను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరినీ తరలి రండి అంటున్నాయంటే చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. సెక్యూరిటీ మ్యాటరు, నేషనల్కి సంబంధించింది, హై అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇదంతా కూడా. ఎవరున్నా కూడా అక్కడ దీనికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం అలాగే ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన సమయం. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడ కూడా ఆయన రోల్ కరెక్ట్గా ప్లే చేయడానికి ఇదొక ఉదాహరణ. ఎవరైనా ప్రధానమంత్రి నివాసం దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా? అందరినీ అక్కడికి తరలి రమ్మంటారా? ఒక బాధ్యతాయుతమైన పోస్టులో పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడంటే వెనక నుంచి ఆయనకి ఎంత ప్రెషర్ ఉంది అన్నది కూడా మనకు అర్థమవుతుంది. చాలామంది చెప్తారు బీజేపీని వ్యతిరేకిస్తే వాళ్ళు యాంటీ నేషనల్స్ అని. కాదు, బీజేపీని వ్యతిరేకించిన వాళ్ళు యాంటీ నేషనల్స్ కాదు. బీజేపీని వ్యతిరేకించడం కోసం ఎవరైతే యాంటీ నేషనల్స్తో చేతులు కలుపుతున్నారో వాళ్ళని పాయింట్అవుట్ చేయటమే ముఖ్య ఉద్దేశం. నా వీడియోస్లో కూడా మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటేయండి, కానీ ఓటేసేటప్పుడు
వాళ్ళ అవతల వాళ్ళు ఎవరితో చేతులు కలిపారు అనేది అయితే జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతానికి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేట్టు కనబట్టలేదు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా విదేశీ శక్తులను ఎందుకన్నానంటే ఇదే ప్రొటెస్టులు రైతుల ఉద్యమానికి దీనికి సంబంధించి అప్పుడు ఖలిస్తాన్ వాళ్ళు ఉన్నారని బయటపడింది. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్టులకి బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళందరూ మద్దతు తెలపడం, ఎఫ్సిఆర్ బిల్కి అమెరికా, యూకే వ్యతిరేకంగా మాట్లాడడము, ఎన్జిఓస్ ఫండింగ్ అయిపోతున్నాయి. వీళ్ళు వాళ్ళతో చేతులు కలిపి భారతదేశపు ఇంట్రెస్టులు దెబ్బ కొడుతున్నారు కాబట్టి పదే పదే వీళ్ళని విమర్శించాల్సి వస్తుంది. ఏదైనా చాలామంది ప్రయత్నించారు. ఒకటే చెప్పాలి రిపీట్గా, ఇండియాని ఏం చేయలేరు. డీస్టెబిలైజ్ అనేది అంత ఈజీ కాదు. చాలా స్ట్రాంగ్ హ్యాండ్ చేతిలో ఉంది భారతదేశం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాంటివే. ఎఫ్సిఆర్ఏ బిల్ పాస్ అవుతుంది, డీలిమిటేషన్ బిల్ పాస్ అవుతుంది, ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అవుతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఇండియన్ యూత్. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అందరూ తప్పించుకుంటారు, యూత్ని ముందుకు నెడతారు. వాళ్ళందరూ విదేశాల్లో మళ్ళీ సీక్రెట్ టూర్ అని వెళ్ళిపోతారు. కొంతమంది హోటల్లో ఏసీ రూమ్లో ఎంజాయ్ చేస్తూ వీళ్ళ మీద లాఠీ చార్జులు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ టీవీల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో యూత్ ఒక్కటే అలర్ట్గా ఉండాలి ఈ సమయంలో. అలాగే రాహుల్ గాంధీ రెచ్చగొట్టే వ్యాఖ్యలకి ఎవరు ట్రాప్లో పడకూడదు. రాహుల్ గాంధీయే కాదు, వెనక యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.